పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మహబూబ్ నగర్ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు ఎంపీ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి గారికి మద్దతుగా కౌకుంట్ల మండలంలోని అప్పంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వరరెడ్డి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆలా మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బలపరిచిన మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డిని కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. బ్యాలెట్ నమూనాలో క్రమ సంఖ్య 3పై కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. రాజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు అప్పంపల్లి గ్రామానికి రావడం జరిగింది. స్వాగతం పలికిన మా ఆడబిడ్డలందరికీ, గ్రామస్తులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య నాయకులు, అదేవిధంగా మండలంకి వెళ్ళొచ్చిన ముఖ్య నాయకులు, ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే అది నిజమవుతుంది అన్నట్లు అబద్ధాలు చెప్పుకుంటూ పోతా ఉన్నారు. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా అట్లా అబద్ధాలు చెప్పారు, మాయ మాటలకు మోసపోయినాం. నిజంగా ఈ గ్రామం పెద్ద ఎత్తున 2 సార్లు మెజారిటీ ఇచ్చినది, కానీ మొన్న జరిగిన ఎలక్షన్లో ఒక 100 ఓట్ల మెజారిటీ ఇచ్చినది. మొన్న తక్కువ ఓట్లతోటి ఒక 1000 ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. మీరు కూడా అనుకోలే కేసీఆర్ గారు ఓడిపోతారని, కానీ అలా కేసీఆర్ గారు కూడా ప్రభుత్వం లేకుండా పోయింది. కేసీఆర్ లేకపోతే మనకు తెలంగాణ వచ్చేదాకా అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత కష్టపడితే, ఎన్నేళ్ళు కష్టపడితే, ఎన్నేళ్ళు ఉద్యమం చేస్తే, 14 ఏళ్ళు తెలంగాణ కొరకు ఉద్యమం చేసి సావంచుల వరకు దీక్ష చేసి తెలంగాణ సాధించిండు కేసీఆర్. మీ ఆశీర్వాదంతో 2 సార్లు అధికారంలోకి వచ్చినాం. 2 సార్లు కూడా దేశంలోనే నెంబర్ 1 స్థానానికి తెలంగాణను తీసుకుపోయాడు. ఎన్ని స్కీములు పెట్టిండు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇక్కడ ఉన్న రైతులు కానీ, ఇక్కడ ఉన్న యువకులు కానీ, ఇక్కడ ఉన్న మహిళలు కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 200 ఉన్న పింఛన్ని కేసీఆర్ వచ్చిన తర్వాతనే దాన్ని 2000 చేసింది. మర్చిపోయారు. అప్పుడే రెండు టర్మ్లకే 200ది 2000 అయింది. ఆ 2000 వాడు వచ్చి 4000 చేస్తానేసరికి మర్చిపోయారు. అవ్వ వచ్చింది ఆ 4000 ఎవరికన్నా. మా మహిళలు కూడా ఏమనుకున్నారు, ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే అందరికి మహాలక్ష్మి కింద 2500 1వ తారీఖున ఆడే చేస్తామన్నారు. పాప ఆడవాళ్ళందరూ నిజమే అనుకున్నారు. వచ్చినాయి 2500. ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి 2500 ఇస్తామో